ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత ఓర్గంటి వెంకటేశం గౌడ్ ఉన్నారు. చెప్పండి, ఏదైతే కాసేపట్లో హరీష్ రావు సిట్ విచారణకు వెళ్ళబోతా ఉన్నారు, హరీష్ రావు ఈసారి జైలుకు వెళ్ళడం పక్కా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారు? అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి హరీష్ రావు గతంలో ఉన్న హోంమంత్రి, ఆయన ఇరిగేషన్ మినిస్టరు, ఆయనకేం సంబంధము? అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క ట్యాపింగ్ అనేది పెద్ద ఇష్యూనే కాదు అన్నటువంటి ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏమి కాదు. ప్రజలు ఏం చేశారు? ప్రజలు పరిపాలన చేయమని నీకు అధికారం ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మీరు పరిపాలన చేయకుండా అన్ని వర్గాలను, రైతులను, బీసీలను, తర్వాత ఉద్యోగస్తులను, అన్ని వర్గాలను మోసం చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు ప్రతిరోజు ఒక ఇష్యూని తీసుకొస్తున్నావు. గతంలో మన కోమటిరెడ్డి వ్యవహారం తీసుకున్నా కూడా అదేవిధంగా ఎన్టీవీ అంటే ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జ్యుడిషియరీ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, తర్వాత లెజిస్లేచర్ వ్యవస్థ, అదేవిధంగా మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్ అండి. అరే మీడియా వాళ్ళు ఏం చేసారు ఏమో తర్వాత విషయము, నీకు అధికారం ఉన్నది, దానికి విచారణ చేసి చేయాలి. ఆ విధంగా చేయకుండా ఇమీడియట్ మీడియా మీదకు అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి పాపము మేనేజ్మెంట్ను అరెస్ట్ చేయకుండా అక్కడ ఉన్న జర్నలిస్టులను తీసుకుపోయి రాత్రి అరెస్ట్ చేస్తే దొంగల్లాగా, అంటే వాళ్ళు ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రేవంత్ రెడ్డి అంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా మన జరిగినటువంటి నైలీ ఇదొక బొగ్గు కుంభకోణంలో ఈ యొక్క సిస్టమ్ ఉంటుంది. ఒకటి ఏముంటుందంటే అక్కడ ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం అందరూ టెండర్లు దాఖలు చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఎక్కువ కోట్ చేస్తారో వాళ్ళకు వస్తుంది. ఆ విధంగా చేయకుండా ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు, సైట్ విజిట్ చేయాలంట. అంటే సైట్ విజిట్ అంటే వాళ్ళ అనుయాయులకే ఇస్తారు. ఆ సైట్ విజిట్లో కూడా ఏంటండి, అక్కడ బట్టి విక్రమార్కకు అదే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి యొక్క కాంపిటీషన్. ఎందుకంటే దాదాపుగా ఇది 1400 కోట్ల కుంభకోణం కాబట్టి ఆ కుంభకోణంలో వీళ్ళకు వాటాల పంచాయతీ ఏమైంది? ఎందుకంటే ఆ విషయాన్ని ఏం చేశారు మా రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మన హరీష్ రావు గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది కాబట్టి హరీష్ రావును యొక్క ప్రశ్నలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్ పెడితే ఆయన యొక్క నోటీసులు ఇచ్చారండి. నోటీసులు ఇస్తే జరిగేది ఏముంది? అది ఏమి లేదు. అది అంత పెద్ద కేసే కాదు. అది ఏమైందంటే కేవలం వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే, కానీ అంతకంటే ఏం కాదు. మా హరీష్ రావు గారు మేమేం భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా న్యాయస్థానం ఉన్నది, అదేవిధంగా ప్రజా కోర్టు ఉన్నది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, మహిళలకు, ప్రతి ఒక్క సంపన్న వర్గాలకు ఈ యొక్క హామీలు ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తులు మీరు పరిపాలన చేయండి రా బాబు. ఆ విధంగా చేయకుండా ఈ యొక్క నోటీసులని అని ఒక డైవర్షన్ పాలిటిక్స్లో, ఎందుకంటే ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తున్నాడు, ఇయ్యలేదు. సర్పంచ్ ఎన్నికలు ఏమన్నా 3000 కోట్లు మునిగిపోతాయి కాబట్టి పెడుతున్నాం తొందరలోనే. అక్కడికి ఉంది కేసీఆర్ గవర్నమెంట్లో 33% ఉంది, దాన్ని 17% తీసుకొచ్చాడు. ఈరోజు మనం ఏం చేసి మళ్ళీ ఒకసారి ఏమంటాడు, పార్టీ పరంగా అంటాడు. ఈరోజు ఏం చేసిండు, మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి 500 కోట్లు ఏందిరా బాబు? ఈరోజు నువ్వు ఆడినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ కాదు. అదేవిధంగా మన సుందరి మాలను తీసుకొచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టావు, వాటకంటే ఎక్కువనా? అంటే మెజారిటీ ప్రజలను బీసీల యొక్క 42% అమలు చేయలేక ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నాటకంలో భాగం, కానీ అంతకంటే ఏం కాదు. ఈ విధంగా వీళ్ళు వివరిస్తే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి కూడా చెప్తా ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నామని చెప్తా ఉన్నారు. 100% ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏదవుతుందో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ రైతం ఉంటుంది, దెర్ ఇస్ నో సింబల్. కానీ వెరాజ్ 70% వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులే గెలిచిరని చెప్తాం. అది తప్పు. కేవలము ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళను బలవంతంగా యొక్క కండువాళ్ళ గప్పి అదేవిధంగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ ఖాతాలో వేసుకోరు, కానీ నిజంగా జరగలేదు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు అనేది పార్టీ పరంగా జరుగుతాయి. పార్టీ పరంగా ప్రజలు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఏ నోటీసులు ఇచ్చినా కూడా మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఒక పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ తెచ్చిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు, కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ విచారణల పేరుతోటి వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకు అనుకో, ఇది కేవలము ఇక బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడబలుచుకున్నారు. ఎందుకంటే ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, నువ్వు ఏం చేస్తున్నావు కిషన్ రెడ్డి గారు? అదేవిధంగా బండి సంజయ్ మాట్లాడాడు, చిన్న ఇష్యూతో మాట్లాడుతాడు. అదేవిధంగా మిగతా బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడరు. అంటే దీన్ని బట్టి క్లియర్గా మాకు అర్థమవుతుంది ఏంటంటే కేవలము రాష్ట్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు.
మొన్న బొగ్గు గనికి సంబంధించినటువంటి పెద్ద విషయం కూడా బయటకు వచ్చింది, ఆరోపణలు అవినీతి జరిగిందని. దానికి సంబంధించి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? కిషన్ రెడ్డిలు కూడా వాటా ఉందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఒకటే. గతంలో ఈ రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి పాత స్నేహితులు వీళ్ళందరూ, కాబట్టి వీళ్ళందరికీ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డికి మన కిషన్ రెడ్డి కూడా ఏం చర్యలు తీసుకుంటలేడు. అంటే ఒక రకంగా వాళ్ళకు కూడా ఈ యొక్క 1400 కోట్ల కుంభకోణం, ఈ యొక్క బొగ్గుకు సంబంధించినటువంటి గనుల విషయంలో ఈ కుంభకోణంలో ఖచ్చితంగా ఈ వాటాల పంచాయతే ఎవరు మన బట్టి విక్రమార్క కానీ ఖచ్చితంగా కిషన్ రెడ్డి కూడా వాటా అవుతుంది, వాళ్ళ బామ్మార్దికి ఇచ్చేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక చర్యలు ఎక్కడ చూసినా కమిషన్లు దందన చేస్తున్న తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకు బిల్లులు పే చేయాలంటే ఇంతవరకు బిల్లులు రాలేదు. అదేవిధంగా కాంట్రాక్టర్ బిల్లు చేస్తే 30% అండి. 30% ఎక్కడ ఉన్నదా అంటే మీరు ప్రజా పరిపాలకుల ఈరోజు కాంట్రాక్టర్లను అడుగుతా ఉన్నాను. ఈరోజు అనేక వర్గాలు అవన్నీ ఆరోపణలు మాత్రమే, కమిషన్లు అడుగుతున్నటువంటి మాటలన్నీ ఆరోపణలు మాత్రమే, వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇది 100% తప్పు చేసిన వాడిని తప్పు చేసినా అని చెప్తారండి. మా ప్రభుత్వం త్వరలో అధికారంలోకి వస్తుంది. వీళ్ళు చేసేటువంటి యొక్క కుంభకోణాల మీద త్వరలోనే ఒక పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటాము. కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి నువ్వు చేసేటువంటి ఒక ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు అనేక విషయాలలో, నీళ్ళ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో చూడు, చంద్రబాబు యొక్క ఆంధ్ర ప్రాంతానికి ఆయన శిష్యుడు కాబట్టి ఆయన దోచుకుంటూ ఉండగా గోదావరి నీళ్ళలో కానీ కృష్ణా నీళ్ళలో కానీ మళ్ళీ ఏమీ సపోర్ట్ చేస్తలేడు. కానీ పనికిరాని విషయాలు ఏలు దుల్చి మన రేవంత్ రెడ్డి ఈరోజు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడము, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఇవన్నీ ఏది కాదు, కేవలము డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. ఈ విచారణ అయిపోయిన వెంటనే హరీష్ రావు జైలుకు వెళ్తారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ మంత్రులు చాలామంది 2 సంవత్సరాలుగా కలలు కంటున్నారు. ఇక వచ్చే నెల కేసీఆర్ గారు జైలుకి పోతారు, ఇక ఆ తర్వాత నెల కేటీఆర్ గారు జైలుకి పోతారు, ఈ నెల హరీష్ రావు గారు జైలుకి పోతారని చెప్పేసి ముచ్చట్లు కలలు కంటున్నారు, చెప్తున్నారు. కేవలం వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చేతగాని అమలు చేయలేని అసమర్థ దద్దమ్మలు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేతగాక దాన్ని డైవర్ట్ చేయడం కోసము డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఓసారి విద్యుత్ కొనుగోళ్ళు విచారణ అంటారు, ఒప్పందాల మీద విచారణ అంటారు, ఓసారి కాళేశ్వరం విచారణ అంటారు, ఇంకోసారి ఈ కార్ రేస్ విచారణ అంటారు, ఇవాళ ఇది ఫోన్ ట్యాపింగ్ విచారణ, ఇంకోటి రకరకాల పేరు మీద 2 సంవత్సరాలుగా ఇదే. ఏదైనా మేజర్ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ డైవర్షన్ చేయటం కోసము, డైవర్ట్ చేయటం కోసం చేసేటటువంటి దిక్కుమాలిన నీచ ప్రతీకార రాజకీయాలు తప్ప ఇంతకి ఏమీ లేదు. నేతలు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే హరీష్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నారనుకోవచ్చా? అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఎట్లయితుందో ఎవరికన్నా మాట్లాడేటటువంటి వాళ్ళు చెప్పాలి. ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది, ఫోన్ ట్యాపింగ్ అన్నది ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ నిఘా సంస్థలు చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, తీవ్రవాద కార్యకలాపాలు కానీ, నక్సలైట్ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏం జరుగుతుందన్నది కనుక్కోవటం కోసము నిఘా సంస్థలు చేసే పని అది. ఎప్పుడది నిరంతరంగా జరుగుతుంటుంది. ఇది ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రికి సంబంధం ఉండదు. పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ సమాచార సేకరణ కోసం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళు ఉంటాయి, చట్టం వస్తుంది. హరీష్ రావు ముఖ్యమంత్రి కాదు, హోంశాఖ మంత్రి కాదు, ఆయన ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? ఇంకా ఎందుకు అంటే ఇవాళ 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడు కాబట్టి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయక మోసం చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ మోసాన్ని, ఆ మోసంలో బలైనటువంటి బాధితుల పక్షాన నిలబడి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ బాధితులకు ఒక ధైర్యంగా, ఒక పెద్ద దిక్కులాగా, ఒక వెన్నుదన్నులాగా నిలబడినారు కాబట్టి ఇవాళ వాళ్ళని టార్గెట్ చేసి విచారణ ఆ పేరు మీద ఈ పేరు మీద చేసి ఎప్పుడు వచ్చింది నిన్న విచారణ? ఎప్పుడు? నిన్న ఉదయము హరీష్ రావు గారు ఇదే తెలంగాణ భవన్లో ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు సింగరేణి కాలరీస్కి సంబంధించి ఒరిస్సాలో ఉన్నటువంటి
నైని బ్లాక్ బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించినటువంటి కుంభకోణం, దాని 25 సంవత్సరాల టెండర్ కాంట్రాక్టు కుంభకోణము ఇవాళ బట్టబయలైంది. కాబట్టి బండారాన్ని తెలంగాణ సమాజానికి ప్రజలకి విడమర్చి సాక్ష్యాలతో సహా నిజాలని చెప్పింది. కాబట్టి వెంటనే ఉదయం చెప్తాడు, సాయంత్రం సీట్ పేరు మీద నోటీస్ వస్తుంది విచారణకు అని చెప్పి. ఏం భయపడతాను అనుకుంటారా? ఇటువంటి విచారణలు, ఇటువంటి వేధింపులు, ఇటువంటి అక్రమ కేసులు అన్నిటిని ఎదుర్కొనే తొక్కుకుంటనే ఛేదించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం, నిటారుగా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. ఇటువంటి కేసులు, కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదు, రాజీ పడేది లేదు. బరాబర్గా తొక్కుకుంటా చీల్చుకుంటానే పోయి వాళ్ళ అన్నిటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళు చేసేటువంటి మోసాన్ని చీల్చి చెండాడుతాం. రాజకీయంగా వీళ్ళు చేసే ప్రజలు చేసినటువంటి ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని మీ పార్టీ ఆరోపిస్తూ ఉంది. కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ అంశం మీద ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? అసలు మీరు తెలంగాణలో ఉన్నది ఏ పార్టీ ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ జెండా కప్పుకున్నటువంటి, కాంగ్రెస్ మూసిగేసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసేటటువంటి మరి నైని బ్లాక్ కుంభకోణంలో ఇంత వాస్తవాలు జరిగిందే. మరి ఆ శాఖ కేంద్ర కేబినెట్ మంత్రి ఎవరు? కిషన్ రెడ్డి గారు కదా. కిషన్ రెడ్డి గారు మాట్లాడాల్సింది అది కదా మాట్లాడాలి కదా. దాంట్లో కుంభకోణం ఏందో నిగ్గు తేల్చాలి కదా. ఎందుకు మాట్లాడు అంటే ఈ కుంభకోణంలో అందరూ కలిసి ఇచ్చేస్తున్నటువంటిదే. 25 సంవత్సరాలు ఈ ప్రకృతి సంపదని, ఈ ప్రకృతి వనరులని దోచుకోవటానికి తమకు అవసరమైనటువంటి తమ సొంత వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ 25 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇప్పించుకొని బొగ్గు గనులను దోచుకోవడానికి అందరూ కలిసి పన్నినటువంటి కుట్ర పన్నాగమే తప్ప మరి ఏమి లేదు. ఆ పన్నాగాన్ని, ఆ కుంభకోణాన్ని, ఆ బండారాన్ని హరీష్ రావు గారు పూసగుచ్చినట్లు తెలంగాణ సమాజానికి చెప్పింది. కాబట్టి ఇవాళ వీళ్లకు బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ని రాజకీయంగా వేధిస్తుంటాయి. దానికి ఏమీ భయపడేది లేదు, ఎదుర్కొంటాం బరాబర్గా. అటు రెండు వ్యవహారంలో సుప్రీంకోర్టే హరీష్ రావుకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటా ఉంది? రేవంత్ రెడ్డి గారికి కానీ, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ అసలు చట్టాలంటే గౌరవం ఉందా? రాజ్యాంగం అంటే గౌరవం ఉందా? కోర్టు తీర్పులంటే గౌరవం ఉందా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇటువంటి విషయంలోనే సుప్రీంకోర్టు ఏమిచ్చింది? ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, ఇది ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి చీవాట్లు పెట్టింది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిండు. మరొకసారి ఇటువంటిది రాని అని మాట్లాడినని చెప్పిండు. అయిపోయింది, అప్పటికి అయిపోయింది. పద్ధతి మార్చుకోలే. మళ్ళీ సేమ్ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మళ్ళీ సేమ్ ఇది సుప్రీంకోర్టు మిగతా అనేక విచారణ అన్నీ కూడా దీంట్లో ఏమీ లేదని తేల్చి చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇవ్వడము, విచారణకు పిలవడం అంటే వాళ్ళ బొగ్గు కుంభకోణం బండారాన్ని డైవర్ట్ చేయటము. ఈ కాంగ్రెసు రేవంత్ రెడ్డి ప్రభుత్వము వైఫల్యాలను, అసమర్థతని డైవర్ట్ చేయడం కోసం చేసే డైవర్షన్ పాలిటిక్స్, ప్రతీకార రాజకీయాలు తప్ప మరేమీ కాదు.